ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ భూమి మీద వచ్చిన ప్రతి జీవి కూడా జనన మరణాలు ఉన్నాయి. జనన మరణాలు అతీతం అవ్వాలంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందాలన్నమాట. అలాగా ఒక పిల్లవాడు ఈ జనన మరణాలన్నిటికీ అతీతుడయ్యి శివుని యొక్క అనుగ్రహం పొందాడు. ఎలాంటి అనుగ్రహము? భర్త తిన్న ఆహారం ఉచ్చిష్టం, మిగిలిన దాన్ని తినే హక్కు కేవలం భార్యకు మాత్రమే ఉంది. ఆ హక్కు కేవలం భార్యకే. పూర్వం భర్త తిన్న ఆ కంచంలోని ఆకులోనే భార్య కూడా తినేవారు. తర్వాత పద్ధతులు మారిపోయినాయి. అలా భర్త ఏదైనా మిగిలిస్తే తినే హక్కు భార్యకు. ఈ పరమేశ్వరుడు తినగా మిగిలింది ఎవరు తినాలి? జగన్మాత అయిన పార్వతికి ఉన్న హక్కు. కానీ పార్వతి హక్కు కూడా ఈయన ఉపసంహరించి ఈ పిల్లవాడికి ఇచ్చాడు అనమాట. ఆ హక్కు పరమేశ్వరుడు అంటే ఎంత అనుగ్రహాన్ని పొందాడు చూడండి. శివుడి యొక్క ప్రసాదం స్వీకరించే హక్కు ఆ పిల్లవాడికి ఇచ్చాడు. కొడుకు సమానమైన స్థానాన్ని ఇచ్చాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడే విషాద శర్మ. ఆ తండ్రి యజ్జదత్తరుడు తండ్రి పేరు, పిల్లవాడి పేరు విషాద శర్మ. వాళ్ళున్న ఊళ్ళో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండి ఊరంతా ఎక్కువ వేదాలు చదువుతూ ఉండే, వేద ముందు నిండిపోయేదట. రోజంతా ఆ వేదం పఠిస్తుంటూ ఊరంతా కూడా వేద స్వరం అది నిండిపోయింది. ఈ పిల్లవాడు కూడా పుట్టి చిన్నప్పటి నుంచి వేదాలు నేర్చుకొని ఉన్నాడు. పిల్లవాడు వేదం చదువుతుంటే వినాలనిపించేది ఎవరికైనా. అంత స్పష్టంగా ఎంతో మృదుమధురంగా పలికేవాడు. ఆ వినాలని పిల్లవాడు పలుకుతుంటే వినాలని అనిపించలేదు. ఒకరోజు పిల్లవాడు మిగతా బ్రాహ్మణులతో కలిసి వెళ్తున్నప్పుడు గోవులు కాచుకున్నప్పుడు వెళ్తున్నాడు. ఆవులు మంద తీసుకొని మేతకి ఆ వెళ్తూ ఆవుని కొడుతున్నాడు. వాళ్ళు కొట్టి తీసుకువెళ్తుంటారు కదా, ఇది చూసాడు పిల్లవాడు. వెళ్ళి అడిగాడు, గోవులు కొట్టడం మహాపాపం. 14 లోకాలు గోమాతలోనే ఉంటాయి. ఆమెలోనే మనము దైవాన్ని దర్శనం చేసుకుంటాం దేవుడు. అలాంటి గోమాతను నీవు కొడుతున్నావు. నీకు గోవుల్ని పెంచడం రాదు. ఎలా పెంచి పోషించాలో వాటికి ఏ ఆహారం నీకు తెలియటం లేదు. నేను వాటిని కాపలా కాస్తాను. నేను వాటిని కాపలా కాస్తాను. నా తండ్రిని అడిగి నేను కాపలా కాస్తాను. తండ్రిని వెళ్ళి రేపు నుంచి నేను గోవుల్ని నేను వెళ్ళి వాటికి మేత చూసుకొని వస్తాను. తండ్రి కూడా సరే జరగదు. గోవులు మందం తీసుకొని వెళ్ళాడు. మిగతా యజమానులు గోవులన్నీ పట్టుకొని అట్లా మేత వదిలి కూర్చొని అలాగా వేదాలు పఠిస్తుంది. ఈ పిల్లవాడు వేదాలు చెప్తూ ఉంటే గోవులన్నీ మరిచిపోయి తన్మయత్వంతో వదిలేసి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి పాల దార వాడంతటా అవే పాలు దార వదిలేసేవాడు. ఇది చూశాడు. చూసి ఏం చేశాడు? తర్వాత రోజు నుంచి కుండలు తెచ్చి పెట్టాడట. ఈ పిల్లవాడు వేదం పఠిస్తుంటే గోవు వచ్చి కరెక్ట్గా తన క్షీరాన్ని అక్కడ ఆ కుండ మీద బొదులు పెట్టి క్షీరం పడినట్టు చేసింది. ఏం చేశాడు? అక్కడ ఉన్న ఇసుకతోనే ఒక సైనిక లింగాన్ని చేసి ఆలయంలాగా, ఇసుకతోనే ఆలయంలాగా చుట్టూ కట్టేసుకొని ఈ పిల్లవాడు ఆలయంలో కూర్చున్నట్టు ఆ ఎదురుగా ఉన్న సైనిక లింగంలో పరమేశ్వరుడు భావించి ఈ పాలన్నీ దానికి ఈ వేదం చదివి అభిషేకం చేసేవాడు. రోజు తీసుకురావడం, ఇదే చేయడం, రోజు తీసుకురావడం. ఒకసారి ఒక వ్యక్తి అటుగా వెళ్తూ చూశాడు. అతను ఈ లింగం మీద అభిషేకం చేస్తుంది చూడలేదు. పిల్లవాడు పాలన్నీ నేల పాలు చేసేస్తున్నాడు. ఆవు దగ్గర పాలు పితుకుతున్నాడు అనుకుని ఆవులే పాలు ఇస్తున్నాయని ఆయన అనుకోలేదు. పాలు పితికి నేల పాలు చేసేస్తున్నాడు. అందుకే యజమానికైనా పనికొస్తాయి కదా, ఇలాగా మట్టిలో కలిసిపోతున్నాయని ఊర్లోకి వెళ్ళి ఆవుల తాలూకు యజమానులందరికీ విషయం చెప్పారు. వాళ్ళందరూ వచ్చి ఈ పిల్లవాడి యొక్క తండ్రికి కంప్లైంట్ చేశారు. యజ్జదత్తుడు, నీ కుమారుడు ఆవులను మేపుతానని చెప్పి ఇలా చేస్తున్నాడు. ఈయన ఏం చేశారంటే, వచ్చి రాగానే అడిగాను అనుకో, అయితే అబద్ధం చెప్తాడు లేదని. ఒక 2 రోజులు కాము ఉంటాడు, మళ్ళీ ఇదే చేస్తాడు. ఇలా కాదు, వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్పి తర్వాత రోజు పిల్లవాడి కంటే ముందే ఈయన వెళ్ళిపోయి దూరంగా ఒక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. పిల్లవాడు గోవులన్నీ తెచ్చాడు, పెట్టాడు. అక్కడ పెట్టి మళ్ళీ వేదాన్ని ఇచ్చేసి మళ్ళీ గోవులు అలాగే ఇచ్చి ఈ అభిషేకం చేస్తాడు. అప్పుడు తండ్రి పైన చూశాడు. వీళ్ళు మళ్ళీ మట్టిలో పోసేస్తున్నాడు పాలు అన్నీ చెప్పి వచ్చాడు. వచ్చినప్పుడు పిల్లవాడు కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడైనా సరే మనం రోజు ఏది చదువుతామో కళ్ళు మూస్తే మన నోట అది వచ్చేస్తుంది.
ఆ పదాలు వచ్చేస్తాయి. కానీ అంతర్లీనంగా వాడు సమాధి స్థితిలో ఉన్నాడు. శివపార్వతులు ఇద్దరిని దర్శనం చేసుకున్నాడు. ఆ సైనిక లింగాల్లో శివ స్వరూపాన్ని చూసేస్తున్నాడు. వాడు ఆ స్థితిలో ఉన్నాడు. విషాద శర్మని తండ్రి భుజం మీద తట్టినా పిల్లవాడికి అంతర్లీనం అయిపోయి ఉన్నాడు. నోరు మాత్రమే పలుకుతున్నది, లోపలంతా అంతర్లీనం అయిపోయి ఉన్నాడు. ఎంత తెచ్చినా వీడు పలకట్లేదని చెప్పి కోపం ఏం చేశాడు, ఆ కుండ ఉండగా పాలు దాన్ని కాలుతో తన్నాడు. కాలుతో తన్నితే పిల్లవాడు చూస్తూ ఆ ఇసుకతో చేసాడు కదా ఆ దేవాలయం, దాన్ని కాలుతో చల్లా చెప్పి చేసేసాడు. చేసేసరికి తల తిప్పి చూసాడు, మొహం కూడా చూడలేదు, పాదం పైకి చూసాడు. చూసాక అర్థమైంది నా తండ్రి వచ్చాడు, ఎంత అపరాధం చేశాడు అని చెప్పి పిల్లవాడు ఈ కాలు ఇక్కడ తీసేసాను, అపరాధం ఇక్కడితోనే పోతుంది, లేదా నా తండ్రి మహాపాపం చూడదని పక్కన ఉన్న గొడ్డతో తండ్రి కాలు నరికేసాడు. నరకగానే తండ్రి పెళ్ళాడు. ఈ రక్తం అంతా పోవడం వల్ల ఆయన అక్కడే మరణించాడు. మరణిస్తే పరమేశ్వర నా తండ్రి అపరాధం చేశాడు కాబట్టి ఆయన క్షమించు అనేసి అడిగాడు. అడగానే సాక్షాత్ పరమేశ్వరుడు నిజంగా ఆయన ఉన్న భక్తి మీద తండ్రి ఇచ్చేస్తాడు. పిల్లవాడికి తెలియదు ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుంది. పరమేశ్వరుడు ఆయన కాలుతో తన్నాడు అంతే. అది సాక్షాత్ పరమేశ్వరుడు భక్తికి ఇదైపోయాడు అనమాట. పిల్లవాడు భక్తికి తండ్రి అని కూడా చూడకుండా నా కోసం అంతర్ధానం ఇంత ఇది చేసేందుకు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా నదితో వచ్చేసరికి పరమేశ్వరుని చూస్తూ ఉండిపోయాడు. ఆ పిల్లవాడి కోరికలు ఏమైనా ఉన్నాయా? లేదు. శివుడు రావాలని ఆ పిల్లవాడు కోరుకోలేదు. రోజు అభిషేకం మాత్రమే చేసుకుంటున్నాడు. ఆ ఇసుకలో ఆ సైనిక లింగంలోనే పరమేశ్వరుని చూస్తున్నాడు తప్ప పిల్లవాడి లోపల ఒక్క కోరిక లేదు వాడిని. కానీ పరమేశ్వరుడు ఇచ్చాడు ఆ వరం. ఈరోజు నిన్ను చండీశ్వరుడు పిలుస్తాడు. ఈశ్వర నామం నందికి ఎలాగైతే ఈశ్వర అని నా నామం వీరు నందీశ్వరుడు అయ్యాడు, ఈ రోజు నుంచి నా నామంలో నిన్ను చండీశ్వరుడిని పిలుస్తున్నాను. నేను కట్టుకున్న బట్ట అది తీసిన తర్వాత నేను ధరించిన ఆభరణం అవి విడిచిపెడతాడు. నేను తిన్న ఉచ్చిష్టం మిగిలిన ప్రసాదము నీవు మాత్రమే స్వీకరిస్తావు. నీవు స్వీకరించేకే ఎవరికైనా వెళ్తుంది అని అంతటి వరాన్ని ఇచ్చేసాడు. ఆయన నుంచి నా కొడుకుతో సమానం నాతోనే కైలాసంలో ఉంటాడు. ఎవరు ఒక సామాన్య బాలుడు. ఆ పిల్లవాడు రోజు ఏం చేశాడు? కేవలం అభిషేకం చేసుకున్నాడు. శివుడిని అందులో చూశాడు. ఒక కోరిక శివుడిలో ఉన్న అద్భుతం అదేనండి. ఏమి మనం చేయక్కర్లేదు. ఇన్ని నీళ్ళ లింగం మీద వేసి ఒక్క బిల్వం తీసుకెళ్ళి ఆ పై నిలబెట్టి దండం పెట్టుకుని చదివేం కోరక్కర్లేదు. అనుగ్రహం ఎలా ఉండదో ఆయన చూపిస్తాడు. ఎంతమందికి అలా అనుగ్రహించాడు ఆయన, ఎంతమందికి అనుగ్రహించాడు. ఉత్తానపాదు కథ అద్భుతంగా ఉంటుంది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. తాగడానికి పాలు లేకపోతే తల్లి బియ్యం పిండితో పాలు ఇవని చెప్పి కలిపి ఇస్తే మిగతా పిల్లల దగ్గర అమ్మ మనకు పాలు తాగే స్తోమత లేదా అంటే అన్నీ ఇచ్చేవాడు ఒక్కడున్నాడు. ఈ ధ్రువుడిని ఎలాగైతే తల్లి పంపిస్తుందో ఉత్తానపాదుడు తల్లిని అలాగే పంపుతుంది. ఆ పిల్లవాడి కోసం సాక్షాత్ పరమేశ్వరుడు పాల సముద్రాన్ని ఇచ్చాడండి ఉత్తానపాదుడికి. అంటే పరమేశ్వరుడు అనుగ్రహం ఎలా ఉంటుంది. మార్కండేయుడికి చిరంజీవత్వం ప్రసాదించాడు. ఇలా చెప్పుకుంటూ పోయిన పరమేశ్వరుడు అన్ని అద్భుతాలు ఉంది. మనం చేయాల్సింది ఏంటి? ఆయన కోసం ఏమీ చెయ్యక్కర్లేదు, కేవలం అభిషేకం, ఒక బెల్వం. అది ఇది ఈ పిల్లవాడు చేసింది కేవలం పాలుతో అభిషేకం. ఉన్నాడు, కోరలేదు, నువ్వు ఉన్నావు అని ఒక నమ్మకంతో ఇచ్చేస్తే అంతటి అనుగ్రహాన్ని ప్రసాదించేశాడు. అందుకే శివాలయంలోని ఉత్తరం వైపు ఈ చండీశ్వరుడు పద్మాసనంలో కూర్చొని యోగ నిష్ఠలో ఉంటాడు. ఆయన మన శివాలయంలో చాలామంది ప్రసాదాన్ని తీసుకెళ్ళకూడదని అలా చేయకూడదండి. ఆ ప్రసాదాన్ని తీసుకొని చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం చప్పట్లు కొడతాము. ఏమంటే ఆయన వినబడి చప్పట్లు కొట్టకూడదని చిటికెలు వేయాలి. చిటికెల చండీశ్వరుడు అంటారట. ఎందుకు చిటికి వేయాలంటే ఆయన యోగ నిష్ఠలో కళ్ళు మూసుకొని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరిని కూడా ధ్యానంలో ఉంటాడని చూస్తూ అనుభూతిలోనే చిటిక వేసినప్పుడు ఆయన కళ్ళు తెలుస్తాడట. ఎందుకు నన్ను ధ్యానంలోంచి లేపారంటే శివుని యొక్క ప్రసాదం మాకు అందింది, నీవు అనుమతిస్తే మేము ఇంటికి పట్టుకొని వెళ్తాము అని ఆయన మాట అడిగి ఆయన దగ్గర నుంచి మనం ప్రసాదం ఇంటికి
తెచ్చుకోవాలి. మనకు చాలామంది తెలియక శివుని యొక్క పువ్వులు అవన్నీ నంది మీద పడేస్తుంది. అది మహా అపరాధం అంట. నంది మీద పడేయడం అనేది చేయకూడదు. చాలామంది తెచ్చుకోలేక ఆ పువ్వులు కూడా ఎక్కువైతే తీసుకెళ్ళి ఆయన దగ్గరే, చండీశ్వరుడి దగ్గరే మనకు కావాలంటే ఒక్క పువ్వే తీసుకొని మిగతా ఆయన ముందే పెట్టేసి వచ్చి ఇవ్వాలంట. అంటే ఎన్ని ఉన్నా మనకి తెలియదు, ఆలయాల్లో ఎలా ఉండాలో తెలియక బెల్లం చాలామంది పూజ చేశాక నంది మీద పెట్టేస్తే ఆ బెల్లం ఏదైనా కింద పడిపోయిందంటే దాన్ని ఎవరైనా పడితే ఈ మట్టిని వాడికంటే ఎవరైతే దాని మీద వేసేసి వెళ్ళిపోయా వాడికి ఎక్కువ కారణం అంట. వీటితో పాటు వీడికి 25 అయితే వీడి 75 తగులుతుంది అక్కడ పెట్టేస్తున్నాను. నీకు ఎంతకాలం తీసుకొని మిగతా చండీశ్వరుడి దగ్గర వచ్చి చాలామంది అరటిపళ్ళు కూడా నందికి పెట్టేస్తారు. గురువుగారు చెప్పారు, కోటేశ్వరరావు గారు దాన్ని మూతికి రాసిస్తారు. ఏకము తినిపించేది అజ్ఞానంతో చేసే పనులు. ప్రసాదాన్ని అక్కడ చూసి ప్రసాదంగా తెచ్చి నువ్వు తినాలి, మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి నంది నోట్లో పెట్టడం ఏంటి అది అంటే ఇవన్నీ తెలియక మనం చేస్తున్న అజ్ఞాన పనులు అనమాట. అలా మనము చండీశ్వరుడు ఒక కుర్రవాడు పిల్లవాడు శివుని యొక్క అనుగ్రహము అలా. ఇది శంకరాచార్యులు గారు దీని గురించి ఒక అద్భుతంగా చెప్పారండి వర్ణించి. కుమారస్వామి దేవతలందరికీ ఆయనే అధిపతి. దేవేంద్రుడు యొక్క తమ్ముడు ఉపేంద్రుడు, ఆయన వామన రూపంలో విష్ణువు యొక్క అవతారం అన్నమాట. వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీద యుద్ధం చేసి గెలిచి వచ్చిండ్రు. గెలుపు రాగానే ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులు, పార్వతి పరమేశ్వరుడు. అమ్మకి ఈ విషయం చెప్పాలి, నాన్నకి అని వాళ్ళ తల మీద పెట్టుకుంటారు కదా యుద్ధంలో. ఆ కిరీటాలు మాత్రమే తీసాడు. ఉన్న ఇనుపు వస్తువులు తీయడానికి కూడా టైం పడుతుందని చెప్పి అవి తీయకంట పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చారట. అమ్మవారు తమలపాకు నమ్ముతూ ఉన్నారట. నిజంగా నవ్వేటప్పుడు అమ్మ నాలిక యొక్క సౌందర్యం, ముఖ సౌందర్యం గురించి సౌందర్య లగ్నంలో వర్ణించారని నేను చెప్తాను. ఈ ముగ్గురు వచ్చినప్పుడు అక్కడ ఆకులోని శివ పరమాత్మ తిని వదిలిన ప్రసాదం ఉన్నారు, ఆయన పూజించారు. ఎవరు వండారు? సాక్షాత్ జగన్మాత. గుమ్మ వాసన వస్తారు. పిల్లలు ముగ్గురు పరిగెట్టుకుంటూ వచ్చారు. ఈ ముగ్గురు ఆకలితో ఉన్నారు. కానీ మనస్సులో కూడా అది కలగకూడదు. ఎవరిది? అది చండీశ్వరుడిది. అది చండీశ్వరుడు. వీళ్ళెవరు? కుమారుడు. తండ్రిని స్వీకరించే హక్కు వీళ్ళకి ఉండదు. అయినా సరే తండ్రి చండీశ్వరుడికి ఆ హక్కు ఇచ్చాడు కాబట్టి మేము ముట్టకూడదు అని చెప్పి దాని వైపు కూడా మనస్సు వెళ్ళనివ్వకుండా పార్వతీదేవికి పరిగెట్టారు. అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా చూడు. వాళ్ళే అంత ఆచరిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనమాట. అంటే శివుని యొక్క ప్రసాదం చండీశ్వరుడికి సమర్పించేకి మనం స్వీకరించాలి అని ఆదిశంకరాచార్యులు ఒక శ్లోకంలో వర్ణించి చెప్పారు. అంటే అంత అర్థం చండీశ్వరుడు అంతటి అనుగ్రహం శివుని దగ్గర పొందేశాడు. అందుకే మంద కూడా అదే చెప్తాను. ఆయన ఒక సామాన్యమైన కుర్రవాడే ఒక దీంట్లో ఉండి ఎవరికి సాధ్యం కానిదంటే ఏది ఉండదండి. వాళ్ళు ఎక్కువ అలా చేస్తున్నారు, మాకు ఎక్కడ అవుద్ది, మేము చేయలేము, ఇందులో ఎక్కువ తక్కువ. అందరూ ఆత్మస్వరూపులుగా అందరూ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికే భూమి మీదకి వచ్చాం. ఎలా పొందాలని తెలుసుకోవాలి. నిరంతరం ఆయన నామస్మరణ చేసుకోవాలి. ఆయన కోరేది శివుడు ఎన్ని రకాలు కోరుకోడండి. ఇన్ని నీళ్లు చాలు. ఆ గంగని తీసుకొచ్చి గంగంటే మళ్ళీ కాశీ అనుకుంటారు, ఎక్కడున్నా గంగే. ఆ నీరు ప్రతిదీ గంగే. కాబట్టి ఇన్ని నీళ్ళు వేసి ఒక్క బెల్లం మీ దగ్గర ఉంటే లేకపోయినా ఆ నీళ్ళే చాలు. అందుకే శివాలయంలోని ఉత్తర దిక్కు వైపు అభిషేకాలు ఏవైనా అటువైపే వెళ్ళేటట్టు పెడతారు. అది ఆయన స్వీకరించాడు. అలా మనం ఇవి పెట్టుకొని కోరకూడదు. మనం వేరు కోరుతుంది. కోరకంటే ఎంత అనుగ్రహం ఇచ్చాడు చూసాడు. ఎందుకంటే అన్ని ఇచ్చే తల్లిదండ్రులు పిల్లలకి ఏం కావాలో తెలుసండి. వాళ్ళు అడగక్కర్లేదు. తల్లి తెలియదు పిల్లడికి ఏడేమి తిండి పెట్టాలో, ఏడేమి బట్ట ఇవ్వాలి, ప్రతిదీ. అలా వాళ్ళిద్దరికీ అన్నీ తెలుసు. మనకి ఏంటి మనం అనుగ్రహం పొందాలంటే మాత్రం నిరంతరము మనస్సు ఎలా ఉండాలంటే శూన్యంగా ఉండాలి. ఎలాంటి కోరికలు లేకుండా, ఏమీ లేకుండా సత్యం ధర్మం, ఈ రెండు, మాట సత్యం నడక ధర్మం, ఈ రెండు ఆచరిస్తూ నామస్మరణ చేస్తూ శివ నువ్వే దిక్కు, నాకు నువ్వు తప్ప ఇంకోటి లేదయ్యా అన్న స్థితి నువ్వు ఎప్పుడైతే పొందేస్తావో అనుగ్రహం వచ్చినట్టే. అద్భుతాలు జరిగేటప్పుడు చెప్పలేము, అంత అద్భుతంగా అంత దీనిగా ఉంటుంది. సో మనం నిరంతరం చేయాల్సింది శివనామస్మరణ. ఓం నమః శివాయ, ఓం నమః. చాలా పంచాక్షరి మంత్రి ఎంత సులువైతే అంత చక్కగా జై గురుదేవ్.